Hi dear viewers, welcome to my channel Rajesh English Club and this is yours Rajesh. My dear viewers, ఈ రోజు క్లాస్లో మనము టైటిల్స్ తెలుసుకోబోతా ఉన్నాం. ఈ పర్సనల్ టైటిల్స్ని మన డైలీ లైఫ్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వీటి యొక్క ప్రాపర్ యూసేజ్ అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. మరి మీకు తెలిసినటువంటి ఈ టైటిల్స్ మీరు కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మీరు ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకోండి. రైట్. సో ఇక్కడ మ్యాన్కి సంబంధించినటువంటి టైటిల్స్, ఇక్కడ ఉమెన్కి సంబంధించినటువంటి టైటిల్స్ రాశాను. ఇక్కడ రెండు క్యారెక్టర్స్ తీసుకున్నాను. మ్యాన్లో అమీర్ ఖాన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకున్నాను. అదేవిధంగా ఉమెన్లో వచ్చేటప్పటికల్లా ప్రియాంక శర్మ అనేటువంటి క్యారెక్టర్ని తీసుకున్నాను. సో ముందుగా మనం మేల్స్కి, మ్యాన్కి, మగవాళ్ళకు ఉపయోగించేటువంటి ఈ టైటిల్స్ని మనం గమనించేద్దాం. ఫస్ట్ చూద్దాము మాస్టర్. సో మాస్టర్ అని మనం చిన్నపిల్లలను పిలుస్తూ ఉంటాం. మూవీ టైటిల్స్లో అప్పుడప్పుడు మాస్టర్ పేరు మీద పక్కన నేమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ టైటిల్స్ని మనం చిన్నపిల్లలకు ఉపయోగిస్తూ ఉంటాం. అయితే చిన్నపిల్లలు అని మరి ఎవరిని అంటారు? సో బ్రిటన్కి వచ్చేటప్పటికల్లా 16 years కంటే చిన్నగా ఉన్నటువంటి వాళ్ళని, అంటే 16 సంవత్సరాల్లో పిల్లల్ని వీళ్ళు మాస్టర్ అని పిలుస్తారు. అమెరికాకు వచ్చేటప్పటికల్లా 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి. మాస్టర్ రవి, మాస్టర్ భరత్. సో ఏవైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ చూడండి, మిస్టర్. మాస్టర్ కాస్త మిస్టర్ అయిపోతారు నెక్స్ట్. అంటే ఈ ఏజ్ దాటినటువంటి వాళ్ళందరినీ కూడా మనం మిస్టర్ అని పిలవచ్చు. వీళ్ళు యంగ్ అయినా ఉండొచ్చు, గుర్తుంచుకోండి, ఓల్డ్ అయినా కావచ్చు. అంటే ఈ ఏజ్ దాటి 20-30 వీళ్ళనైనా మనము మిస్టర్ అంటాం, 60-70 వాళ్ళని కూడా మనం మిస్టరే అంటాం. అయితే మిస్టర్ వాడినంత మాత్రం వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్, అంటే వాళ్ళకి మ్యారేజ్ అయిందా లేదా అనేటువంటి విషయాన్ని అయితే మనము కనుక్కోలేము. ఓకేనా? ఇట్ డజంట్ రెఫర్ ఎ మ్యాన్స్ మ్యారిటల్ స్టేటస్. అతనికి మ్యారేజ్ అయిందా లేదా అనేటువంటి విషయం దీన్ని ఉపయోగించి మనం ఏమి కనుక్కోలేము. ఓకే. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన అమీర్ ఖాన్ని తీసుకుందాం. మిస్టర్ అమీర్ ఖాన్. అయితే ఇక్కడ దీన్ని 3 రకాలుగా రాయడానికి పాసిబిలిటీ ఉంది. మిస్టర్ అమీర్, మిస్టర్ ఖాన్. ఈ మూడిట్లో ఒకటి రాంగ్. సో ఏది రాంగ్ అని తెలుసుకుపోయే ముందు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనకు 2 రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది. కొంతమంది మిడిల్ నేమ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. సో ఫస్ట్ నేమ్ అంటే ఏంటంటే ఇది మన యొక్క బర్త్ నేమ్. అంటే మనము పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనకు పెట్టేటువంటి పేరునే మనం ఫస్ట్ నేమ్ అంటాం. సో లాస్ట్లో ఉన్నటువంటి ఈ నేమ్ని ఏమంటారంటే మన యొక్క ఫ్యామిలీ నేమ్ లేదా మన యొక్క సర్నేమ్ అన్నమాట. సో దీన్ని మనము లాస్ట్ నేమ్ అంటాం. సో ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. లాస్ట్ నేమ్ అంటే మన యొక్క సర్నేమ్ కావచ్చు, మన యొక్క ఫ్యామిలీ నేమ్ కావచ్చు. ఫస్ట్ నేమ్ అంటే మన యొక్క బర్త్ నేమ్, అంటే పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనకు పెట్టేటువంటి పేరు. అయితే ఎప్పటికైనా ఈ టైటిల్స్ అనేటువంటివి చెప్తే కంప్లీట్ పేరు ముందు వాడాలి. సో మిస్టర్ అమీర్ ఖాన్ కంప్లీట్ నేమ్ చెప్పారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 కలిపి చెప్పారు కాబట్టి వాడచ్చు. లేదా మన యొక్క లాస్ట్ నేమ్తో మాత్రమే చెప్పాలి. సో ఇక లాస్ట్ నేమ్ ఏంటి? ఖాన్ కదా. సో మిస్టర్ ఖాన్, రైట్. ఎప్పుడు కూడా మన యొక్క ఫస్ట్ నేమ్ తోటి మనం ఈ టైటిల్స్ ఇవ్వకూడదు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. గ్రామటికల్గా ఇది రాంగ్. సో ఈ టైటిల్స్ అనేటువంటివి మన ఫస్ట్ నేమ్తో రావు. మన యొక్క ఫ్యామిలీ నేమ్ కానీ, మన యొక్క సర్నేమ్ కానీ, గ్రూప్ నేమ్ కానీ వాటితో మాత్రమే వస్తాయి. లేదా కంప్లీట్గా చెప్పాలంటే చెప్పచ్చు. నెక్స్ట్ మెసేజ్. సో ఈ మెసేజ్ షార్ట్ ఫామ్లో MS అనేటువంటిది రాస్తూ ఉంటారు. సో ఈ మెసేజ్ అంటే ఏంటంటే అర్థం ఈ మిస్టర్కి ప్లూరల్. సో మిస్టర్ అంటే ఒకరే కదా, దాని యొక్క ప్లూరల్ ఫామ్లో ఉపయోగిస్తాం. సో దీన్ని మనం ఎక్కువగా ఎప్పుడు ఉపయోగిస్తామంటే మన యొక్క ఫ్యామిలీ బిజినెస్లు రన్ చేసేటప్పుడు ఇట్లాంటివి మన సైన్ బోర్డుల మీద వాటి మీద రాస్తూ ఉంటారు. మిస్సెస్ అలీ అండ్ సన్స్ అంటే ఇక్కడ అలీ మరియు వాళ్ళ యొక్క సన్స్ కలిపి బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక ప్లూరల్, మిస్టర్కి ప్లూరల్గా వాడతాం. ఫ్యామిలీ బిజినెస్కి ముందు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. సో మెసేజ్ ఖాన్ అండ్ సన్స్ ఫ్యామిలీ. ఓకేనా? సో ఇట్లాంటి గ్రూప్ బిజినెస్ ముందు మనము ఈ మెసేజ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం, ఈ టైటిల్ని. నెక్స్ట్ ఉమెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక క్యారెక్టర్ని తీసుకున్నాను, ప్రియాంక శర్మ అనేటువంటి క్యారెక్టర్ని తీసుకున్నాను. ఈ ప్రియాంక శర్మలో ప్రియాంక అనేటువంటి తన యొక్క ఫస్ట్ నేమ్, శర్మ అనేటువంటి తన యొక్క లాస్ట్ నేమ్. ఓకేనా?
సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన యొక్క లాస్ట్ నేమ్ మారిపోయింది, తన యొక్క హస్బెండ్ సర్నేము తన యొక్క ఫ్యామిలీ నేమ్ అనేటువంటిది తనకి యాడ్ అవుతుంది. అందుకే ప్రియాంక శర్మ కాస్త ప్రియాంక అగర్వాల్ అయిపోయింది. సరే ఫస్ట్ చూద్దాం మిస్. సో మిస్ అని మనం ఎవరిని అంటాం? జనరల్గా మ్యారేజ్ కానటువంటి లేడీస్ని మనం మిస్ అని చెప్తాం అనమాట. సో ఇట్ రెఫర్స్ యాన్ అన్మ్యారీడ్ ఉమెన్. సో ఈ విషయం గుర్తుంచుకోండి, అన్మ్యారీడ్ ఉమెన్, పెళ్ళి కానటువంటి లేడీస్ని మనము మిస్ అని ఉపయోగిస్తాం. జనరల్గా ఒక 20 years బిలో ఉన్నటువంటి వాళ్ళని మిస్ అని ఉపయోగిస్తారు. అయితే కొన్ని కంట్రీస్లో ఈ మిస్ అనేటువంటి ఈ టైటిల్ని ఎవరికి ఉపయోగిస్తారంటే ప్రైమరీ స్కూల్ లేడీ టీచర్స్కి ఉపయోగిస్తారు. సో మీ పిల్లలు లేదా మీరు కూడా ఇట్లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు కదా. సో పిల్లలు మా మిస్ హోంవర్క్ ఇచ్చింది అనేటువంటి మాట చెప్తూ ఉంటారు, రైట్. సో మిస్ అంటే అన్మ్యారీడ్ ఉమెన్, పెళ్ళి కానటువంటి ఒక లేడీని మిస్ అంటారు. సో ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్, చిన్నపిల్లలకు చెప్పేటువంటి లేడీ టీచర్స్ని కూడా మనము మిస్ అనేటువంటి మాటను ఉపయోగించి చెప్తాం. సో ఇందాక చెప్పినట్టు మరి మిస్ ఉపయోగించి మీరు పేరు చెప్తే కంప్లీట్ నేమ్ అయినా చెప్పాలి, మిస్ ప్రియాంక శర్మ అని చెప్పాలి, లేదా మిస్ శర్మ అని చెప్పాలి, ఓకేనా. అంతేగాని మిస్ ప్రియాంక అనేటువంటి టైటిల్ అనేటువంటిది మనం చెప్పకూడదు. ఇక్కడ మిస్ అని మనం వాడకూడదు. సో మరి మిస్ ఇండియా పోటీలు, మిస్ యూనివర్స్ పోటీలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మ్యారేజ్ కానటువంటి అన్మ్యారీడ్ ఉమెన్కి జరిగేటువంటి కాంపిటీషన్స్ అనమాట అవి. నెక్స్ట్ మిస్సెస్. సో మ్యారేజ్ కాకముందు వాళ్ళ యొక్క స్టేటస్ని చెప్పడానికి మనం మిస్ అనేటువంటి ఈ టైటిల్ ఉపయోగిస్తే, ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ యొక్క స్టేటస్ని చెప్పడానికి మనం మిస్సెస్ అనేటువంటి ఈ టైటిల్ని ఉపయోగిస్తాం అనమాట. సో వీటిని ఎవరికి ముందు చెప్తాం? మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళని చెప్పడానికి మనం ఈ టైటిల్ని ఉపయోగిస్తాం అనమాట. యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ నేమ్ కావచ్చు, వాళ్ళ యొక్క లాస్ట్ నేమ్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది లేడీస్కి కదా. ఇక్కడ అందుకే ప్రియాంక శర్మ కాస్త ప్రియాంక అగర్వాల్ అయింది. సో ఇప్పుడు మీరు రాసేటప్పుడు కంప్లీట్ నేమ్ అయినా రాయండి. అంటే మిస్సెస్ ప్రియాంక అగర్వాల్ అని రాయొచ్చు, లేదా మిస్సెస్ అగర్వాల్ అని రాయొచ్చు. అంతేగాని మిస్సెస్ ప్రియాంక అని మటుకు రాయకూడదు. మన యొక్క ఫస్ట్ నేమ్, బర్త్ నేమ్ ముందు మనం ఈ టైటిల్స్ వాడకూడదు. నెక్స్ట్ చూద్దాం మిస్. దీన్ని ఎలా చెప్పాలి? మిస్ అని చెప్పాలన్నమాట. సో ఇది ఎవరికి ముందుకు ఉపయోగిస్తాం? సో యాక్చువల్గా 1960s తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిన తర్వాత ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలలో బిజినెస్ రంగాల్లో ముందుకు వచ్చిన తర్వాత సో వాళ్ళు కూడా ఒక రెవల్యూషన్ చెప్పారనమాట. ఇక్కడేమో మిస్టర్ వాడితే సో మీకు మ్యారేజ్ అయిందో లేదో చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదు. బట్ మేమేమో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ సపరేట్ టైటిల్స్ ఎందుకు వాడాలి, సో మాకు కూడా స్పెషల్ టైటిల్ ఉండాలని చెప్పేసి వాళ్ళు మిస్ అనేటువంటి ఈ టైటిల్ని ఉపయోగించుకున్నారు. అంటే మీరు మిస్ ఉపయోగించి ఎవరి నేమ్ అయినా చెప్తే లేడీస్ నేమ్స్ వాళ్ళకి మ్యారేజ్ అయిందో లేదో మనం చెప్పలేం, లైక్ మిస్టర్, ఓకేనా. సో మగవాళ్ళకి ఏ విధంగానైతే మిస్టర్ ఉపయోగించి మనం వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ని మనం చెప్పలేము, ఆడవాళ్ళకు కూడా మిస్ అనేటువంటి ఈ టైటిల్ని ఉపయోగించి వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేటువంటిది చెప్పకుండా ఉండొచ్చు. సో ఒక ఆఫీస్లో పనిచేసినటువంటి ఒక లేడీ తనకు ఒక లెటర్ రాయాలన్నా లేకుంటే తనను అడ్రస్ చేయాలన్నా తన యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ మిస్ అనేటువంటిది రీసెంట్ టైమ్స్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఇలా నేను ఒక పేరు చెప్పా, ఇక్కడేమో మిస్ అంటే ఇక్కడ మ్యారేజ్ కాకముందు ఇలా ఉంది తన పేరు అని చెప్పాను. నేను ఒకవేళ మిస్ అని ఇలా చెప్తే తన యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేటువంటిది మనకు తెలియదు, తనకు మ్యారేజ్ అయిందో తెలియదు. అదే మిస్ అని ఉపయోగించాను అనుకోండి, ఆటోమేటిక్గా తనకు మ్యారేజ్ కానట్టు మనమే క్లియర్గా చెప్తున్నాం. సో మిస్ ఉపయోగిస్తే తన యొక్క మ్యారిటల్ స్టేటస్ మనం రివీల్ చేయట్లేదు. సో మిస్ ప్రియాంక శర్మ అన్నా తనకు మ్యారేజ్ అయిందో లేదో తెలియదు, మిస్ ప్రియాంక అగర్వాల్ అన్నా కూడా తనకు మ్యారేజ్ అయిందో లేదో మనకు తెలియదు. కానీ మిస్ కానీ ఇట్లాంటి మిస్సెస్ కానీ ఇలా ఉపయోగిస్తే మటుకు వాళ్ళకి మ్యారేజ్ కాలేదు లేదా మ్యారేజ్ అయింది అని చెప్పవచ్చు. ఇది ఉపయోగిస్తే మనము చెప్పలేం. సో ఈ టైటిల్స్ మనము ఉమెన్కి ఉపయోగిస్తాం, ఈ టైటిల్స్ మనం మెన్కి ఉపయోగిస్తాం. మరో రెండు చిన్న టైటిల్స్ ఉన్నాయి, అవి ఏంటంటే మ్యామ్ అని చూసింటారా, మ్యామ్, మగవాళ్ళకైతే సర్ అని అంటుంటారు. సో ఇవి ఎవరికి ఉపయోగిస్తామంటే ఎవరి పేర్లు అయితే మనకు తెలియదో వాళ్ళ ముందు మనం మ్యామ్ అని ఉపయోగిస్తాం, అంటే లేడీస్ వరకు.
సో మగవాళ్ళ పేర్లు జెంట్స్ పేర్లు ఎవరి పేర్లు అయితే తెలియదో వాళ్ళ ముందు మనము సర్ అని మాట ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఎవరి పేరైనా తెలియదు, వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా పిలవాలి, దట్టు వాళ్ళు మీకంటే కొంచెం పెద్దగా ఉంటే సో ఈ మ్యామ్ అనేటువంటి మాట ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మీరు ఆ జెంట్స్ ఎవరు ఆ మగవాళ్ళ పేరు మీకు తెలియదు, సో సింపుల్గా వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా సర్ అనేటువంటి టైటిల్ ఉపయోగిస్తే బాగుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో మనం ఉపయోగించేటువంటి కొన్ని టైటిల్స్. సో మరొక వీడియోలో మరొక క్లాస్లో కలుసుకుందాం. బాబాయ్.